ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 4వ అధ్యాయంలో చివరిగా ఒక 4 శ్లోకాలు మిగిలిపోయాయి. వాటిని చూసుకుంటూ వెళ్దాము. ఇంతవరకు మనకు చాలా ధర్మాలను చెప్తూ వాటిని ఎట్లా పాటించాలని నేర్పిస్తూ వచ్చారు. ఆ విధంగా మనము విద్యాభ్యాసం పూర్తి చేసి స్నాతకం పూర్తి చేసుకుని బ్రహ్మచర్యాశ్రమంతో దాన్ని వ్రతంగా ఆచరిస్తూ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం కోసము వివాహం చేసుకున్న తర్వాత ఏ విధంగా ఆ గృహస్థాశ్రమ ధర్మాలను పాటించవలసి ఉంటుంది అని చాలా దూరం చెప్తూ వచ్చారు. అయితే ఎల్లకాలము మనము అదే గృహస్థాశ్రమం పట్టుకుని వేలాడడం కుదరదు, చెయ్యకూడదు, తప్పు. ఒకానొక సమయం వస్తుంది. గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అందులోకి వెళ్ళవలసిన కాలం ఆసన్నమైనప్పుడు ఆ విధంగా మనము గృహస్థాశ్రమాన్ని దాటి వానప్రస్థంలోకి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఏం చేయవలసి ఉంటుంది అని కొంతగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. వాటిని చూద్దాము. మనము చిన్నప్పుడు చదువులు పూర్తి చేసుకున్నాక, తర్వాత పెళ్లి చేసుకున్నాక, పిల్లల్ని కంటాము, ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, ధనాన్ని సంపాదిస్తాము, నలుగురికి పెడతాము, మనము తింటాము, మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ వస్తూ ఉంటాము. ఈలోగా మన పిల్లలు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళకు కూడా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. ఆ ట్రాన్సిషన్ సమయంలో ఏం చెయ్యాలంటే, మహర్షి పితృదేవానాం గత్వా అనృణ్యం యథావిధి పుత్రే సర్వం సమాసజ్య వసేత్ మాధ్యస్థం ఆశ్రితః. మనము గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు కొన్ని రుణాలను తీర్చుకుంటూ ఆ ఆశ్రమాన్ని సంపూర్ణం చేసుకోవాలి. మహర్షి రుణము, ఋషి రుణం తీర్చుకోవాలి. ఋషి రుణం ఎట్లా తీర్చుకుంటాము అంటే, వాళ్ళిచ్చిన ఈ ధర్మశాస్త్రాలన్నీ చదువుకోవాలి. ఋషులు మనకిచ్చిన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలన్నింటినీ అధ్యయనం చెయ్యాలి. వాటి గురించి విచారణ చెయ్యాలి. వాటిని ఆచరిస్తూ రావాలి. ఆ విధంగా ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. ఋషులు మనకిచ్చిన శాస్త్రాలు ఏవేవి చదవము. అసలు ఆలోచనే లేదు. ఆచరించడం అంతకన్నా లేదు. ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, తినడం, అనుభవించడం, పడుకోవడం, లేవడం, మళ్ళీ అదే పనిలో ఉండడము. ఈ విధంగా పశుప్రాయంగా బ్రతకడము చేస్తూ పోయామంటే, అప్పుడు ఈ ఋషి రుణం అట్లానే ఉండిపోతుంది. మనం అట్లానే రుణగ్రస్తులమయ్యే ఉంటాము. అట్లా చెయ్యరాదు. ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. అయితే ఇక్కడ కూర్చున్న మనందరము ఆ ఋషి రుణాన్ని ప్రతిరోజు తీర్చుకుంటూనే ఉన్నాము. మనము చచ్చిపోయిందాకా ఆఖరి శ్వాస వరకు గృహస్థాశ్రమంలోనే పడి ఉండే ప్రశ్నే లేదు. ఉన్నంత వరకు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ కర్మలు చేస్తూ సంపాదించుకుని, తెచ్చుకుని తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఆ రకంగా బ్రతికే ఆలోచన లేదు. ఇక్కడ కూర్చుని ఇది వింటూ ఉన్నా, చదువుకుంటూ ఉన్న మనము ఏదో ఒక సమయంలో గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాము, లేదా వెళ్ళి ఉన్నాము. మనం ప్రతిరోజు ఋషి రుణాన్ని తీర్చుకుంటూనే ఉన్నాము. కాక పితృ రుణం తీర్చుకోవాలి. పితృ రుణం ఎట్లా తీర్చుకుంటామంటే, మన పెద్దలుంటారు. అనుభవంలో
విద్యలో, వయస్సులో వృద్ధులై ఉన్నవాళ్ళు ఎవరెవరున్నారో, వయోవృద్ధులు, అనుభవ వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళందరికీ మనం చేయగలిగిన సేవ చేయవలసి ఉంటుంది. ఎట్లా అంటే, తల్లిదండ్రులో, పెద్దలో మన ఇంట్లో ఉన్నప్పుడు, మన పైన ఆధారపడి ఉన్నప్పుడు, వాళ్ళకి కావలసిన వసతులు కల్పించడం, వాళ్ళకి కావలసిన భోజనాలు, మందులు, ఉండడానికి, తినడానికి, పడుకోవడానికి వాళ్ళకి అనువుగా, సంతోషంగా, సగౌరవంగా వాళ్లకు కల్పిస్తూ ఉండడము ఒక విధమైన పితృ రుణం తీర్చుకోవడం. రెండోది, అనుభవ వృద్ధులు, జ్ఞాన వృద్ధులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళేదైనా మంచి మాట చెప్తూ ఉంటే విని, నేర్చుకుని ఆచరించడము, వాళ్ళు చెప్తున్న విషయాన్ని సేవించడము, గ్రహించడము, పితృ రుణం తీర్చుకోవడము. ఆ తర్వాత దేవ రుణం తీర్చుకోవడము. దైవీ సంపదలతో ఉన్నవాళ్ళు, ఎవరైతే శాంత స్వభావంతో ఉన్నారో, సన్మార్గంలో ఉన్నారో, దయ, దానము, జ్ఞానము, తితిక్ష మొదలైన వాటితో ఉన్నారో, వాళ్ళను సేవించడము, వాళ్లకు అనుగుణంగా నడుస్తూ ఉండడము, వాళ్ళు చెప్పిన విషయాన్ని గ్రహించడం, సేవించడము, ఒక విధమైన దేవ రుణం తీర్చుకోవడము. రెండోది, నాలో దైవీ గుణాల్ని పెంచుకుంటూ వెళ్ళడము, దైవ రుణం తీర్చుకోవడము. ఈ విధంగా యథావిధి శాస్త్ర విధానోక్తంగా, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఈ ఋషి పితృదేవ రుణాలను తీర్చుకోవడం. వీటితో పాటు భూత రుణము, మనుష్య రుణము మొదలైనవి కూడా ఉంటాయి మరి. రకరకాల రుణాలు తీర్చుకుంటూ మనము గృహస్థాశ్రమాన్ని గడపాలి. అన్నీ పక్కన పెట్టి మన పొట్టకూటికి మాత్రమే చూసుకుంటూ అంత మాత్రానికే జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చామంటే, ఎక్కడి రుణాలు అక్కడ మిగిలిపోతాయి. మోక్షం అన్నది ఉండదింక. కాబట్టి ఈ రుణాలన్నీ తీర్చుకుంటూ ఒకానొక సమయంలో ఎప్పుడైతే పుత్రులు, మన కొడుకులు, మన కూతుర్లు పెద్దవాళ్ళవుతారో, వాళ్లకు సర్వం సమాసజ్జ, మిగిలినవి మొత్తం అన్నీ వాళ్ళకు అప్పజెప్పి, గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు చేయవలసిన కర్మలుంటాయి. చాలా పనులుంటాయి. చాలా ధర్మాలుంటాయి. అవన్నీ చచ్చిపోయిన దాకా చేస్తూ కూర్చోవడం గాదు. ఇల్లు కొనుక్కుంటాను, వాకిళ్ళు కొనుక్కుంటాను, ఉన్న ఇళ్ళు అమ్ముతాను, బంగారాలు మారుస్తాను, డబ్బులు దాచిపెడతాను, వాడికి వీడికి జాగ్రత్త చేస్తాను, ఇంకా దాచిపెడతాను. ఇట్లాంటివన్నీ ఎంత దూరం చేస్తావు? కొంతవరకే. ఒక సమయంలో పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత సర్వము ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేయాలింక. నా కోసము అని ఐహికంగా, ఇహంలో లోకం కోసం మనం ఇంతవరకు దాచుకున్నవన్నీ వాళ్లకు ఇచ్చేయాలింక. నా కోసమని మళ్ళీ వేరేగా కొంత ఉంచుకుని దాన్ని మెయింటైన్ చేయడం. ఇల్లున్నదని మెయింటైన్ చేయడం, భూములున్నాయి, పుట్రలున్నాయని మెయింటైన్ చేయడము, బంగారాలు దాచుకుంటూ తిరగడము, డబ్బులన్నీ బ్యాంకుల నిండా ఇన్వెస్టింగ్‌లన్నీ చేసుకుంటూ తిరగడము. అవన్నీ చేస్తూ, చేస్తూ, చేస్తూ అట్లానే చివరిదాకా చేసి అట్లానే చచ్చిపోతే ఇంక మళ్ళీ ఎందుకు పనికిరాం? ఎందుకు పనికి రాకుండా పోతాం. ఎందుకు పనికి రాకుండా నశించిపోతాం. నాశనమైపోతాం. ఒకానొక సమయంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ కర్మలన్నీ చేసిన తర్వాత, న్యాయంగా, ధర్మంగా ధనాన్ని ఆర్జన చేసి, దాన్ని న్యాయంగా, ధర్మంగా నలుగురి కోసం, నలుగురితో పంచుకుంటూ, నేను కూడా అనుభవించిన తర్వాత, ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళవుతారో వాళ్ళకి మొత్తం అప్పచెప్పేయాలింక. నా కోసమని మళ్ళీ వేరుగా ఉంచుకొని వాటిని మెయింటైన్ చేయడం గాదు. ఆ విధంగా ఉంటూ ఇంట్లోనే ఉండవలసి వస్తే, ఇంట్లోనే ఉంటూ గూడా మాధ్యస్థ్యమాశ్రితః వసేత్, మధ్యస్థంగా ఉండాలి. నాకు చెప్పి చెయ్యలేదు, నీ కూతుర్ని బడిలో జాయిన్ చేసేటప్పుడు నన్నడిగి చెయ్యలేదు,
నువ్వేదో వేరే ఇల్లు కొనుక్కుంటుంటే నాకు చెప్పి నన్నడిగి, నా బ్లెస్సింగ్స్ తీసుకొని నేను అన్నాక చేయలేదు. నన్నేమి పట్టించుకోవు. నాకేమి చెప్పవు అని ఇట్లాంటివన్నీ పెట్టుకొని కూర్చోరాదు. అసహ్యంగా, అసహ్యంగా, జుగుప్సాకరంగా, వ్యర్థంగా బ్రతకరాదు. మధ్యస్థంగా ఉండాలి. మనకు పట్టకుండా ఉదాసీనంగా లౌకికమైన విషయాలతో మనకు సంబంధం లేకుండా ఉదాసీనంగా ఉండాలి. అడిగితే సలహా చెప్పాలి. అడక్కపోతే చెప్పరాదు. అడిగితే చెప్పినాక కూడా వాళ్ళు విన్నారా లేదా అని పట్టుదలలకు పోరాదు. అడగకుండా సలహా చెప్పరాదు. వాళ్ళు నన్ను అడగలేదు అని గొడవలు పెట్టుకోరాదు. ఒకవేళ వాళ్ళు సలహా అడిగితే మర్యాదగా, అంతే ధర్మంగా, నిజాయితీగా తెలిసినంత వరకు చెప్పడం, ఊరుకోవడం మధ్యస్థంగా. నేను చెప్పినా గూడా నా మాట వినలేదు అనరాదు. వినాలని మొండి పట్టుదలకు వెళ్ళరాదు. ఈ విధంగా అతి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇవన్నీ చెయ్యకపోతే అసలు గృహస్థాశ్రమం మొత్తం చెడిపోతుంది. అసలు గృహస్థాశ్రమంలో ఉన్నామని చెప్పుకోవడానికి వీల్లేదప్పుడు. కోరికలు తీర్చుకుంటూ అట్లా బతికేమో పశుప్రాయంగా, పశువుల్లాగా అని చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప, గృహస్థాశ్రమంలో జీవించామని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. ఏకాకీ చింతయేత్ నిత్యం వివిక్తే హితం ఆత్మనః ఏకాకీ చింతయానః హి పరం శ్రేయః అధిగచ్చతి. ఏకాకిగానే ఉండాలి. వచ్చేప్పుడు అందరితో కలిసి రాలేదు, పోయేప్పుడు అందరితో కలిసిపోము. ఉన్న కొంతవరకు కలిసి ఉన్నంత మాత్రాన ఇంకా పర్మనెంట్‌గా బంధాలన్నీ తయారు జేసుకొని కూర్చోరాదు. ఇంట్లోనే ఉన్నా గూడా, మన సొంత పిల్లలే అయినా గూడా, మనమే దగ్గరుండి పెళ్ళిళ్ళు చేసినా గూడా, వాళ్ళకు పిల్లలు పుడితే మనం వాళ్ళని చూస్తూ ఉన్నా గూడా, మనము మాత్రం మనసా ఏకాకిగానే ఉండాలి. ఏకంగానే ఉండాలి. వివిక్తంగా ఉండాలి. వేరుగా ఉండాలి. మనసా దేనికి తగులుకోకుండా. అదే ఇంట్లో ఉంటాము. మన పిల్లలతో, వాళ్ళ పిల్లలతో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాము. కలిసి మసులుతూ ఉంటాము. కావాలంటే కలిసి భోజనాలు చేస్తాము. కావాలంటే కలిసి టీవీలు చూస్తాము. కాఫీలు తాగుతాము. ఏమైనా చేస్తాం. కానీ మాత్రము మనసా ఒక్కళ్ళమే ఉండాలి. వివిక్తంగా, వేరుగా ఉండాలి. ఉండి అక్కడికే ఊరుకోరాదు. ఎందుకట్లా ఉండాలి అంటే, ఆత్మన హితం. ఆత్మహితాన్ని, నా గురించి మంచిని, ఆత్మోద్ధరణ గురించిన విషయాన్ని నిత్యము చింతయేత్ చేస్తూ ఉండాలి. ఆత్మోద్ధరణ గురించి ఆలోచన చేస్తుండే. ఎందుకు? సర్వము పిల్లలకు అప్పజెప్పి, మధ్యస్థంగా ఉంటూ దేన్ని పట్టించుకోకుండా, ఏకాకిగా, వివిక్తంగా ఉంటూ ఉండడం ఎందుకిన్ని రకాలుగా మనల్ని మనం సమాయత్తం చేసుకోవడము అంటే, ఆ విధంగా ఉంటూ ఆత్మనః హితం, ఆత్మోద్ధరణ గురించి నిత్యము ఆలోచన చేయాలి. మనం చచ్చిందాకా పనులు చేస్తూనే ఉన్నాము. ఇళ్ళంటాం, వాకిళ్ళంటాం, డబ్బులంటాం, డుబ్బులంటాం, బంగారం అంటాము, మట్టి అంటాం, మశానం అంటాము. మధ్యస్థంగా ఉండే ప్రశ్నే లేదు. అన్నిట్లో మధ్యలో పోయి జారి పడతాము. పక్షపాతాలతో ఉంటాము. గొడవల్లో మొహాలు మాడ్చుకుంటూ, మనసులు చిన్నబుచ్చుకుంటూ, ఈ రకంగా తగలడ్డామంటే, ఆత్మహితం గురించి ఎప్పుడు ఆలోచన చేసుకుంటాం? ఇంక చచ్చే ముందైనా చేసుకోవాలి గదా! ఎన్నాళ్ళు చేస్తాము పనులు? ఎంతకాలము దాస్తాము ధనము, డబ్బులు, డుబ్బులు, మట్టి? ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచన చేసుకోవాలంటే, చచ్చిపోయే ముందు అర్జెంట్‌గా, హఠాత్తుగా, ఆదరా బాదరా హడావిడిగా చేస్తా అంటే కుదరదు. చచ్చిపోయే ముందు ఇంక చచ్చిపోతానని తెలిసినప్పుడు చేద్దామంటే, ఎప్పుడు చచ్చిపోతామో తెలియచ్చు, తెలియకపోవచ్చు.
అంత అర్జెంట్‌గా అసలు అభ్యాసమే లేకపోతే ఆ ఆలోచనే రాదు. కాబట్టి పిల్లల చదువులయిపోతూ ఉన్నాయి. వాళ్ళొక దారికొస్తున్నారు అనగానే వెంటనే అన్నింటికి దూరంగా స్టెప్ బ్యాక్, స్టెప్ డౌన్ 2 చేయాలి. స్టెప్ బ్యాక్, స్టెప్ డౌన్ 2 చేయాలి. కర్మల్లో నుంచి స్టెప్ డౌన్ చేయాలి. కర్తవ్యాల్లో నుంచి స్టెప్ బ్యాక్ చేయాలి. వాళ్ళు చూసుకుంటారు. మనము మన సంగతి చూసుకోవాలి. ఇంక అప్పటికైనా ఆత్మ గురించి చేసుకోవాలి. ఈ రకంగా ఏకాకి చింతయానః ఏకాకిగా ఉండి వాడి గురించి వాడు ఒక్కడిగా ఆలోచన చేసుకుంటూ ఉన్నవాడు మాత్రమే పరం శ్రేయః అధిగచ్చతి పరమ శ్రేయస్సును పొందుతాడు. ఆత్మాలోచన లేకపోతే అనాత్మల్లోనే పడి తిరుగుతూ ఉంటే వాడికెప్పుడు పరము లేదు, శ్రేయస్సు లేదు. ఎప్పుడు వాడు దుఃఖాలతో, శోకాలతో, మోహాలతో, జన్మలతో, సావులతో, బతుకులతో ఇక్కడిక్కడిక్కడిక్కడే ఉంటాడు. మోక్షం ఉండదింక వాడికి. నేనేం చేస్తాను? నేను మీనా, మీనా ఏం చేస్తుంది? మహర్షి రుణాలు తీర్చుకుంటూ ఉంటాను. ఋషి రుణం పొద్దస్తమానం చదువుతాను. రోజుకి 8, 10 గంటలు. ఇది చదువుకుంటూ మిగిలిన కర్తవ్యాలు అశ్రద్ధ చేస్తానా అంటే చేయను. అవి చేస్తాను. పితృ రుణం పెద్దవాళ్ళేదైనా చెప్తే, పెద్దలేదైనా చెప్తే మాట ఆత్మహితమైతే వింటాను. దేవరుణము దైవీ సంపద కోసం తాపత్రయపడతాను. ఆ విధంగా ఉన్నవాళ్ళే నా చుట్టూ ఉండాలని కోరుతాను. నా కూతురికి ఎప్పుడో ఒక్కొక్కటి అప్పజెప్పడం మొదలుపెట్టాను. అది చిన్నప్పుడు 9, 10, 11 ఏళ్ళు చిన్న వయసులోనే ఇంట్లో ఏవైనా వస్తువులు కొనుక్కోవాలంటే దాన్నడిగి, అది గూడా అన్నాక పసప్పుడే దానికి అవసరమైనప్పుడు డబ్బులిచ్చి, అది వాడుతూ ఉంటే నేను చూసేదాన్ని. దానికి బడ్జెట్ చెప్పి, మనం పలానా చోటుకి వెళ్తున్నాం తినడం కోసం. ఇదిగో ఇది బడ్జెట్, ఇదిగో డబ్బులు అని ఆ రకంగా దానికి అభ్యాసం చేయించాను. ఎప్పుడు ఒకటే ఆలోచనతోటి ఉంటాను నేను. ఇవాల్టికి ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోతే నా కూతురు ఎవరి మీద ఆధారపడకుండా దాని సంగతి అది చూసుకునేందుకు వీలుగా ఉండాలి అని. అదిప్పుడు ఒక దారికొచ్చింది. అసలు ఏ చిన్న విషయం పట్టించుకొని, పెద్ద విషయం పట్టించుకొని ఇంట్లోవన్నీ అదే చూసుకుంటుంది. ఊరికేనే వింటూ ఉంటాను. ఇది కావాలి అనను, వద్దు అనను. అదేమైనా ప్లానింగ్ జేస్తే మా కోసం వెకేషన్ ప్లానింగ్ అయినా అదే జేస్తుంది. వంట ప్లానింగ్ అయినా అదే జేస్తుంది. ఇంకేమైనా కొనడమైనా అదే జేస్తుంది. దేని గురించి నేనింక ఆలోచన చెయ్యను. సర్వము దానికెప్పుడో సమాసజ్జ చేసే కూర్చున్నాను. మధ్యస్థంగా ఉంటాను. ఇది కావాలి అనను, వద్దు అనను, ఇది ఇష్టము అనను, నష్టము అనను, కష్టము అనను. వెళ్దామంటే సరే, వద్దంటే సరే, చేద్దామంటే సరే, మానుకుందామంటే సరే. ఏమి చేస్తున్నా సరే, మనసులో మాత్రం ఒక్కదాన్నే ఉంటాను. అన్నింటికి వేరుగానే ఉంటాను. ఎప్పుడు దీని గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు చేస్తాను అంటే మనసుకి అభ్యాసం ముందు నుంచే చెయ్యాలి. నేనిప్పుడెక్కడున్నాను నా ఆశ్రమాల లిస్ట్‌లో గృహస్థాశ్రమం చివరికొస్తున్నాను. వానప్రస్థాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నాను. అది పూర్తిగా పెళ్లి చేసుకొని పలానా చోట నేను ఇల్లు కట్టుకుంటున్నాను అని సెటిల్ అయిన తర్వాత అవకాశం ఉంటే దాని దగ్గరుంటాను. లేతే ఎక్కడో దగ్గరుంటాను. మనసా మాత్రం ఆధారపడి ఉండే ప్రశ్న లేదు. ఫిజికల్‌గా దాని దగ్గర ఉండవలసి వస్తే మధ్యస్థంగా ఉంటాను. ఈ రకంగా అభ్యాసం మనసుకి ఇప్పటినుంచే చేస్తూ ఉన్నాను గాబట్టి, మళ్ళీ కొత్తగా నేను చచ్చే లోపల ప్రయత్నం ఆదర చేయవలసిన అవసరం లేదు. అది అక్కడే ఉంటుంది ఏషా ఉదితా గృహస్థస్య వృత్తిః విప్రస్య శాశ్వతి స్నాతకవ్రతకల్పః చ సత్వవృద్ధికరః శుభః. ఏషా ఇది శాశ్వతి వృత్తిః సనాతనమైన వృత్తి. ఎవరికి? గృహస్థాశ్రమంలో ఉన్న విప్రుడికి. ఎవరైతే విశేషంగా, ప్రకృష్టంగా
ఆత్మానాత్మల గురించి తెలుసుకుని, దాని గురించిన ఆలోచన వదిలిపెట్టకుండానే గృహస్థాశ్రమాన్ని పట్టుకుని ఉన్న జ్ఞాని ఎవరున్నాడో, జ్ఞానాన్ని వదిలిపెట్టకుండానే గృహస్థాశ్రమంలో కర్మలు చేస్తూ ఉన్నవాడెవడున్నాడో, వాడు గృహస్థస్య విప్రస్య, వాడు గృహస్థు, వాడు విప్రుడు. జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా కర్మలు చేస్తూ ఉన్నవాడు ఏ విధంగా ఉండాలి అని శాశ్వతమైన వృత్తి వాడికి సనాతనమైన ప్రవృత్తి మార్గాన్ని ఈ విధంగా ఉదిత చెప్పారు. ఈ విధంగా అది చెప్పబడ్డది. వాడెట్లా ఉండాలి ఇంతకీ? స్నాతకం చేసుకోవాలి. అంటే విద్యాభ్యాసం పూర్తి చేసి స్నాతకోత్సవం చేసుకోవాలి. వ్రతకల్పుడై ఉండాలి వాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండాలి. ఆ విధంగా ఉంటూ వాడు గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ ఉన్నా కూడా వాడిలో సత్వము వృద్ధి కలుగుతుంది. వాడిలో సత్వగుణము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రవర్తించడము ఎందుకు అంటే వాడు గృహస్థాశ్రమంలో ఉంటాడు, కర్మలు చేసుకుంటూ ఉంటాడు. అయితే బ్రహ్మచర్య వ్రతము లేదు వాడికి, జ్ఞానము లేదు. ఊరికనే కర్మలు చేస్తాడంటే వాడిలో సత్వము వృద్ధి చెందదు. కానీ చెప్పిన విధంగా ఒకవేళ వాడు జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా కర్మలు చేసుకుంటూ బ్రహ్మచర్యంలో ఉన్నాడు అంటే, ఎందుకంటే గృహస్థాశ్రమంలో ధర్మంగా కోరికలు తీర్చుకుంటూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. దానికి ఎక్సెప్షన్ లేదు. ఆ విధంగా ఉన్న వాడిలో సత్వం వృద్ధి చెందుతూ ఉంటుంది. మంగళకరమై ఉంటుంది. ఈ విధంగా కర్మలు చేసుకోవచ్చు ధర్మంగా గృహస్థాశ్రమంలో. అనేన విప్రః వృత్తేన వర్తయన్ వేదశాస్త్రవిత్ వ్యపేత కల్మషః నిత్యం బ్రహ్మలోకే మహీయతే. అనేన వృత్తేన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ వేదశాస్త్రవిత్ వేదాలను తెలుసుకుని శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి అందులో చెప్పిన విధంగా అనుమానం లేకుండా వర్తయన్ ప్రవర్తిస్తూ ఉన్నవాడు వ్యపేత కల్మషః వాడిలోని కల్మషాలు, రాగాలు, ద్వేషాలు, మోహాలు, శోకాలు అన్న కల్మషాలన్నీ వ్యపేతము లేకుండా పోయి మొత్తం కల్మషాలన్నీ నశించిన తర్వాత వాడు నిత్యము బ్రహ్మలోకంలోనే మహీయతే వాడు ఉంటాడు. వాడు బ్రహ్మప్రాప్తి, బ్రహ్మానంద ప్రాప్తి పొందుతూ ఉంటాడు. నిత్యము. వాడు చచ్చిపోయిన తర్వాత గాదు. బతికున్నప్పుడు గాదు. చచ్చిపోవడం, బ్రతికుండడం 2 అనాత్మ విషయాలు. వాడు ఎప్పుడైతే గతకల్మషుడయ్యాడో, వాడు ఇంక బ్రహ్మలోనే ఉంటాడు. ఇంక మళ్ళీ కొత్తగా అక్కడికి చేరవలసిన పని లేదు అని చెప్తూ ఉన్నారు. దీంతో మనకు ఈ అధ్యాయం కూడా పూర్తయింది. ఈ అధ్యాయంలో ఇంతకీ మనకి ఏమి చెప్పారు అని మనం ఒకసారి ఓవర్‌వ్యూ సింహావలోకనం చేసుకుందాం. ఒకటి, సత్యం ఎట్లా పలకాలి అని చెప్తూ వచ్చారు. సత్యం ఎప్పుడు హితము, ప్రియము అయి ఉండాలి అని నేర్పించారు. ప్రియము, హితము లేకుండా సత్యాన్ని పాటించడం కష్టము అని చూపించారు. చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ధర్మం గురించి చెప్పారు మనకు. ధర్మాలు చెప్తూ ఉన్న సమయంలో అహింస పరమ ధర్మం అని నేర్పించారు. అధర్ములతో కూడి ఉండొద్దు. ధర్మాత్ములతోటే సహవాసం చేయవలసి ఉంటుంది. ఉత్తములతోటే సహవాసం చేయాలి. అధములకు దూరంగా ఉండాలి. వాళ్ళను వదిలిపెట్టాలి అని నేర్పించారు. తర్వాత దానాల గురించి నేర్పించారు. దానాలు ఎటువంటి దానాలు చేయాలి? ఎందుకు? ఎప్పుడు? ఎవరికి? ఏమి? అని. అపాత్ర దానం చెయ్యొద్దు అని చూపించారు. వీటితో పాటే ఒకవేళ యథాశాస్త్రం ధర్మాలు ఆచరించకపోతే వాళ్ళు శూద్రులవుతారు అని చెప్తూ వచ్చారు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని
4 విధాలుగా వర్ణాలుంటాయని చెప్తారు. అయితే 4 విధాలుగా ఉన్న వర్ణాలు కూడా ముఖ్యంగా 3 ఉంటాయి. 4గా కనిపిస్తాయి గానీ 4 కాదు 3. అందులో గూడా మళ్ళీ 2. క్షాత్రము, వైశ్యము, శూద్రత్వం 3 కూడా కర్మ మార్గము. బ్రాహ్మణ వర్ణం ఒక్కటే బ్రహ్మ మార్గము, జ్ఞాన మార్గము. అయితే అది మళ్ళీ వేరుగా ఉండడానికి వీల్లేదు. మనము నాన్ ప్రాఫిట్ మోడల్‌లో మన జీవితాన్ని నడిపించుకుంటూ వస్తూ ఉంటే గూడా, శాస్త్రంలో ఉంటే గూడా, బ్రహ్మత్వాన్ని వదిలిపెట్టకుండానే ఉండాలి. ప్రాఫిట్స్ కోసం కర్మలు చేస్తూ ఉన్నా కూడా, వైశ్యంలో ఉన్నా గూడా, బ్రహ్మత్వాన్ని వదిలిపెట్టకుండానే చేస్తూ ఉండాలి. జీతం కోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కూడా, శూద్రంలో ఉన్నా గూడా, బ్రహ్మత్వాన్ని, బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టకుండానే ఉండాలి. కాబట్టి ఈ బ్రాహ్మణత్వం అన్నది సెపరేట్‌గా ఉండదు. ఈ మూడిట్లో కర్మలు ఏ విధంగా చేసినా సరే, బ్రహ్మత్వాన్ని మాత్రం వదిలిపెట్టకుండానే చేస్తూ ఉండాలి. పూర్తిగా అసలు వదిలిపెట్టేసామంటే, బ్రహ్మ మార్గం అంటే ఏమి? శాస్త్రాలు చదువుతూ, చెప్తూ, ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ, ఆత్మాభ్యాసం చేస్తూ, ఆత్మశోధన చేస్తూ బ్రతకడము బ్రహ్మ మార్గంలో ఉండడము. ఈ విధంగా ఉంటూ ఉన్న సమయంలో ఒకవేళ మనము క్షాత్రము అంటే క్షతగాత్రులను శారీరకంగానో, మానసికంగానో ఎవరికైనా కష్టమొస్తే వాళ్ళని చూసుకోవడము. వైశ్యము పంటలు పండిస్తూ, పసిపాలన చేస్తూ, అందరికీ కావలసిన సదుపాయాలు చూస్తూ ఉండడము. శూద్రము సేవలు చేస్తూ ఉండడము. ఉద్యోగాలు చేస్తూ ఉండడము. ఏ విధంగా చేస్తూ ఉన్నా కూడా జీవనం కోసము, బ్రాహ్మణత్వాన్ని, బ్రహ్మభావాన్ని మాత్రం వదిలిపెట్టకుండా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వేరుగా లేదసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఇంకొక రకంగా చెప్తాను. మనకు 4 అవస్థలని చెప్తారు. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, తురియ అవస్థలంటారు. కానీ ఇన్ని అవస్థలు లేవు బేసికలీ. జాగృతావస్థ అంటే ఇప్పుడు మేల్కొని కూర్చొని ఇక్కడ ఇవన్నీ చదువుతూ ఉన్నాను. స్వప్నావస్థ అంటే పడుకొని నిద్రపోతే స్వప్నాలు కలగంటూ ఉంటాను. సుషుప్తి అంటే అసలేమీ తెలియకుండా పడి నిద్రపోతుంటాను. ఇవి గాక తురీయావస్థ అని ఇంకోటుంటుంది గాదు. ఏ అవస్థలోనైనా ఉన్నది నేను అన్న భావన ఏదున్నదో అది తురీయము. అన్నిట్లో ఉంటుందిది. నేను అని జాగ్రత్తావస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో ఉంటుంది. సుషుప్తిలో అసలు నేను అన్న భావన అంటే మీలాగా ఏది గుర్తుండకపోయినా, కాలమాగిపోయినా, కర్మలాగిపోయినా, లోకమే ఆగిపోయి నాలో లయమై ఉన్న స్థితిలో కూడా నేను అన్నది మాత్రం ఉంటుంది. అది తురీయము. అదన్నిట్లో ఉంటుంది. అట్లానే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్ గురించి చెప్తారు. పరావాక్కు కొంచెము ఆలోచనగా మారుతూ ఉన్నప్పుడు పశ్యంతిగా మారుతుందది. తర్వాత అది భావనగా, అక్షరాలుగా ఒక రూపాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు అవ్యక్తంగా అది మధ్యమమవుతుంది. వైఖరి వాక్‌గా యాక్చువల్‌గా సౌండ్‌గా, స్వరంగా బయటకొస్తుంది. కానీ ఇవి 4 ఉన్నాయని చెప్పినా గూడా పశ్యంతి, మధ్యమ, వైఖరిలో ఉన్నది మళ్ళీ పరావాక్. ఆ పరము ఏదైతే ఆత్మతత్వం ఉన్నదో అసలు ఒరిజినల్ రూట్ కాజ్ మూల కారణం లేకుండా అసలు వాక్ బయటికి రాను గూడా రాదు. అదే విధంగా ఇప్పుడు నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రమని 4 చెప్పి 4 లేవు మూడిట్లో బ్రాహ్మణం ఉండి తీరవలసిందే అని ఇట్లా చెప్పానో, అదే విధంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు కూడా. మనం గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, వానప్రస్థంలో ఉండొచ్చు, సన్యాసంలో ఉండొచ్చు. సన్యాసంలో అన్నీ వదిలిపెట్టి ఉన్నా బ్రహ్మచర్యం చెయ్యాలి. వానప్రస్థంలో ఇంట్లోనే ఉండి అందరితో ఉంటున్నట్టు కనిపిస్తూ ఉన్నా కూడా బ్రహ్మచర్యం చేయాలి. గృహస్థాశ్రమంలో కర్మలన్నీ ధర్మంగా చేస్తూ కూడా బ్రహ్మచర్యం చేయాలి. మళ్ళీ బ్రహ్మచర్యం వేరుగా ఉన్నది.
బ్రాహ్మణత్వం వేరుగా ఉన్నది అని చూసుకోవడానికి వీల్లేదు. బ్రహ్మము వదిలిపెట్టకుండా కర్మలు పట్టుకోవాలి. ఆశ్రమం ఏదైనా, వర్ణం ఏదైనా బ్రహ్మం వదిలిపెట్టకుండా, జ్ఞానం వదిలిపెట్టకుండా కర్మలు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒకవేళ వదిలిపెట్టావంటే బ్రాహ్మణత్వంలో నుంచి శూద్రత్వంలోకి జారిపోతావో అని చెప్పారు. అంటే ఏమి? జ్ఞానంలో నుంచి కర్మల్లోకి జారుతావని బ్రాహ్మణ, శూద్ర అని వర్ణాల గురించి చెప్పారు. మళ్ళీ ఇక్కడ స్నాతక వ్రత కల్పః గృహస్థః అనుకుంటూ గృహస్థ ఆశ్రమము అనగానే మళ్ళీ ఆశ్రమాల్లోకొచ్చారు. పైన వర్ణాలు చెప్పారు. ఇక్కడ ఆశ్రమాల్లో. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమం అని మళ్ళీ 4గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేవు. స్నాతకం చేసుకొని బ్రహ్మచర్యంలోకొచ్చావంటే మాత్రం నువ్వు బ్రహ్మచర్యంలోనే ఉండాలి. బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నోళ్ళు సెపరేట్ గాదు. బ్రహ్మచర్యం అంటే నువ్వు వేదం చదువుకుని అందులో చెప్పిన విధంగా ఆచరించడం మొదలుపెట్టాక, ఇంక దానికి ఎండింగ్ అన్నది లేదు. చదువయిపోయింది. ఇంక ఇక్కడికి బ్రహ్మచర్యాన్ని ముగించి పూర్తి చేసి ఫుల్ స్టాప్ పెట్టి, ఇంకా నేను కర్మల్లో పడతాను ఇంకా గుడ్డెద్దు చేరబడ్డట్టు పనులు చేసుకుంటూ పోతాను చచ్చిందాకా కాదు. బ్రహ్మచర్య ఆశ్రమంతో మొదలుపెట్టావు గదా! బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టకుండా గృహస్థాశ్రమం తీసుకో. గృహస్థాశ్రమంలో నుంచి బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టకుండానే వానప్రస్థంలోకి వెళ్ళు ఇక్కడ చెప్పినట్టు. లేదా నీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రహ్మచర్యంతో పాటే సన్యాసాశ్రమంలోకి వెళ్ళు. బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి సన్యాసం చేసినా పనికిరాదది. అందుకనే దాని గురించి మళ్ళీ భగవద్గీతలో కర్మ సన్యాసం అంటే ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్తారు. బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి సన్యాసము లేదు. బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమం లేదు. బ్రహ్మచర్యం వదిలిపెట్టి వానప్రస్థం లేదు. బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టకుండానే మిగిలినవన్నీ ఆచరిస్తూ వెళ్ళాలి. ఆత్మ లేకుండా, తుర్యావస్థ లేకుండా జాగృత్, స్వప్న, సుషుప్తులు ఎట్లా ఉండవో, అన్నిట్లో ఆత్మ ఎట్లా వ్యాపించి ఉంటుందో సర్వకాల సర్వావస్థల్లో, అదే విధంగా ఆత్మ, బ్రహ్మము సర్వవర్ణ, సర్వాశ్రమాల్లో వ్యాపించి ఉంటుంది. దాన్ని ఆ విధంగానే అర్థం చేసుకొని ఆచరించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటేం నేర్చుకున్నామంటే, చివరగా చాలా నేర్చుకున్నాము. ఊరికనే ఓవర్‌వ్యూ కాబట్టి కొంత చెప్తున్నాను. అక్కడక్కడ కొన్ని కొన్ని చెప్తున్నాను. మనం చేస్తూ ఉన్న కర్మల్లో, ధర్మంగా చేస్తూ ఉన్న కర్మల్లో ఏవి యథావిధి శాస్త్ర విధి ఏదో, లోకాచారమేంటో తెలుసుకొని చెయ్యాలి. శాస్త్రమేంటో, లోకాచారమేంటో తెలుసుకోవాలి. ఆ భేదం తెలియాలి. శాస్త్రము వివాహం చేసుకోవలసి ఉంటుంది అని చెప్తుంది. ఎందుకు అంటే మన శృతి, మన వేదము ప్రజలను, పిల్లలను కనడము నీ విధి అని చెప్పింది. కాబట్టి మన శాస్త్రము వివాహం చేసుకో, పిల్లల్ని కను ధర్మంగా అని చెప్పింది. ఇంతవరకు శాస్త్ర సమ్మతము. శాస్త్రం చెప్పిన విషయము, శాస్త్రము మనకు విధించిన మన కర్తవ్యము. పిల్లలు కలక్కపోతే కనీసం ప్రయత్నమైనా చేస్తూ ఉండు అని చెప్పింది. ఎంతవరకు ప్రయత్నం చేస్తామంటే బయాలజికల్‌గా ఎంత అవకాశం ఉంటుందో అంత. లేకపోతే ఏం చేస్తాం? అడాప్టింగ్ చేసుకో. లేకపోతే ఏం చేస్తావు? అన్నం పెట్టినా, ప్రాణదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఇంకేం చేసినా సరే, అది కూడా పిల్లల్ని చూసుకున్నట్టే కాబట్టి యూ విల్ బి కవర్డ్. నో ప్రాబ్లమ్. అయితే అక్కడికి అది అయిపోయింది శాస్త్రం చెప్పిన విధి. దాన్ని లోకాచారంగా పర్సనలైజ్ చేసుకుంటాం మనము. ఇంక పెళ్లి చేయడం అంటే, ఇంక రకరకాల మంత్రాలు, రకరకాల క్రియలు మనం కల్పించుకుంటాం. ఒక్కొక్క దేశాచారాన్ని బట్టి, ఒక్కొక్క కులాచారాన్ని బట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్కళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు ఒక్కొక్క విధంగా పెళ్లి చేసుకో అని చెప్పింది మనకు మన శాస్త్రం. వివాహం చేసుకో అని చెప్పింది. వివాహం చేసుకో అని చెప్పింది ఊరుకుంది. అయితే ఎట్లా చేయాలి అన్నది మాత్రం మనము కల్పించుకుంటాం. ఆ మొత్తం వివాహ క్రియలు, విధులు, ఆ మొత్తం విషయాలు మనము పూర్తిగా కల్పించుకుంటాం. సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్‌లో మనకేదో మాంగళ్య ధారణ అని చెప్పుకుంటాం. అందులో మాంగళ్య తంతున అనేన మమ జీవన హేతున అనేదో ఒక మంత్రం ఉంటుంది.
నార్త్ సైడ్ ఆ మంత్రం ఉండకపోవచ్చు. నార్త్ సైడ్ ఏవో కొన్ని రకాల క్రియలు ఉండిండొచ్చు. సౌత్ సైడ్ ఉండకపోయుండొచ్చు. లేదా ఇండియాలో ఒక రకంగా ఉండిండొచ్చు. వేరే దేశంలో ఇంకో రకంగా ఉండిండొచ్చు. అవన్నీ మన ఇష్టాలను బట్టి శాస్త్రం పెళ్లి చేసుకో అని చెప్పి ఊరుకున్నది మిగిలినది మనం తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఈ తేడా తెలియాలి. శాస్త్రం పెళ్లి చేసుకొని ధర్మంగా మీరు కలిసి కాపురం చేస్తూ పిల్లల్ని కని పెంచి అవన్నీ చెప్పింది. ఎట్లా పెళ్లి చేసుకోవాలి? వాటికి మంత్రాలేమి అని ఇవన్నీ మనకు వేదాల్లో లేవు. శాస్త్రాలు స్పెసిఫై చేయలేదు. పర్సనలైజ్ చేసుకుంటాం కాబట్టి వాటిని మనం ఎట్లైనా పాటించొచ్చు. అయితే ఈ లోకాచారాలు మనం కల్పించుకున్న లోకాచారాలు తప్పాయంటే మాత్రం మొత్తం అంతా సర్వనాశనం అని అనుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు. నో బిగ్ డీల్. ముఖ్యమైన విషయం ఏమంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు, వివాహం చేసుకున్న వాళ్ళు దాన్ని వహించాలి. గృహస్థాశ్రమ ధర్మాల్ని వహించవలసి ఉంటుంది. అంతవరకే చెప్తుంది మనకు మన శాస్త్రం. కాబట్టి శాస్త్రం ఎంతవరకు చెప్పింది, మనము దాన్ని అక్కడి నుంచి ఎంత దూరం తీసుకొనెళ్ళి మార్పులు, చేర్పులు, కర్మలు, క్రియలు, మంత్రాలు, తంతులన్నీ తయారు చేసుకున్నాము అని కరెక్ట్‌గా తేడా గీత గీసినట్టు మనకు తెలియాలి. లేకపోతే అంతా మనకు అందులోనే ఉన్నది, వేదంలోనే ఉన్నది, శాస్త్రాల్లోనే ఉన్నదంటే ఉండదు. శాస్త్రం చెప్తుంది. ఊరుకుంటుంది. మన అవసరాలని బట్టి, మన ఇష్టాలని బట్టి మనం మార్చుకుంటాం. మార్చుకున్నవి అటు ఇటు అయితే నష్టం లేదు. శాస్త్రం చెప్పింది మాత్రం ఫాలో అవ్వడం ధర్మం. కాబట్టి శాస్త్రం చెప్పింది ఫాలో అవ్వడం ధర్మం. మనము లోకాచారాలుగా కల్పించుకున్నవి మారిపోతే నష్టం లేదు. అవి పాటిస్తే ధర్మము గాదు, అవి పాటించకపోతే అధర్మము గాదు. మన ఇష్టం. ఎందుకంటే మనం కల్పించుకున్నాం. లోకాచారాల్ని మాత్రం పాటిస్తూ శాస్త్రం చెప్పిన దాన్ని వదిలిపెట్టామంటే మాత్రము శాస్త్రం ఏం చెప్పింది? గృహస్థాశ్రమాన్ని కొంత దూరం పాటించి తర్వాత దాన్ని వదిలిపెట్టి వానప్రస్థంలోకెళ్ళు. మధ్యస్థంగా ఉండు, ఉదాసీనంగా ఉండు అంటే దాన్ని వదిలిపెట్టి, పెళ్లి చేసుకోవడం గురించి ఓహో! పెద్ద తంతు చేసి, అది అట్లానే జరగాలనుకుని దాన్ని ఆచరించి, ఆహా! అని మొత్తం ధర్మాన్ని ఆచరించానంటే చేయలేదని అర్థం. అద్ ధర్మము పాటించలేదు. అధర్మంగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు. నశించిపోతావని అర్థం. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను. లోకాచారాలన్నింటినీ పాటిస్తూ నేను ధర్మాన్ని ఆచరిస్తున్నానని అజ్ఞానంలో, మోహంలో ఉండరాదు. శాస్త్రం ఏం చెప్పిందో తెలియాలి. లోకాచారాలు మనం ఎక్కడ కల్పించుకున్నామో, ఎంత దూరం తీసుకెళ్ళామో అవి గూడా తెలియాలి. లోకాచారాలు పాటించినా, పాటించకపోయినా వచ్చేది లేదు, పోయేది లేదు, నష్టం లేదు, లాభం లేదు. శాస్త్రం చెప్పిన విధంగా చెయ్యకపోతే నష్టము. చెయ్యడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అని తెలుసుకున్నాము. దాంతో ఈ అధ్యాయం గూడా పూర్తయింది. తర్వాత ఐదో అధ్యాయంలో ఏవి తినాలి? ఏవి తినరాదు? ఏ విధంగా దేహశుద్ధి చేసుకోవాలి? ఏ విధంగా ద్రవ్య శుద్ధి చెయ్యాలి? మొదలైన విషయాలు కొన్ని శ్లోకాల్లో చెప్తూ వస్తారు. వాటిని తెలుసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.